జల్సాల కోసం గొర్రెలు మేకల దొంగతనాలు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాను షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ ముఠా 2 జిల్లాల్లో అనేక దొంగతనాలకు పాల్పడింది. వీరి నుంచి పోలీసులు 2.62 లక్షల నగదు, 4 వాహనాలు, 7 మొబైల్ ఫోన్లు మరియు 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు కార్లలో వెళ్లి మేకల గొర్రెల గుంపులు ఎక్కడ ఉన్నాయో గుర్తించేవారు. అర్ధరాత్రి సమయంలో డీసీఎం వాహనంతో వెళ్లి వాటిని దొంగిలించి హైదరాబాద్లోని జియోగూడ మార్కెట్లో అమ్మేవారు. అరెస్ట్ అయిన వారిలో వికారాబాద్ జిల్లా పరిగి మండలం, కర్ణాటక మరియు పహాడీ షరీఫ్ ప్రాంతాలకు చెందిన మహమ్మద్ ఫిరోజ్, అబ్దుల్ కలీం, మహమ్మద్ సోహెల్, షేక్ రవూ, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఆరిఫ్, షేక్ హసీనుద్దీన్, కోయల్ కార్ సాయి కిరణ్ ఉన్నారు. వీరంతా చెడు స్నేహాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఏసీపీ లక్ష్మీనారాయణ ప్రకటన విడుదల చేశారు. షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ మరియు టౌన్ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించడంతో వారిని రిమాండ్కి తరలించినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. శంషాబాద్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మరియు శంషాబాద్ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీమ్, అదేవిధంగా మన షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, టౌన్ డిఐ గారి ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక 7 మేకల దొంగలను పట్టుకోవడం జరిగింది. ఏంటంటే వీళ్ళు దాదాపు వాళ్ళని అదుపులో తీసుకోవడం, వాళ్ళ పేర్లు 7 పేర్లు కూడా, ఒకటి పేరు మహమ్మద్ ఫిరోజ్, ఇంకో పేరు మహమ్మద్ సోహెల్, అదేవిధంగా మహమ్మద్ అబ్దుల్ కలీం, షేక్ రవూఫ్, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఆరిఫ్, షేక్ హసనుద్దీన్. ఈ 7 కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కారు, అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైతే మేకలను, గొర్రెలను మందలు పెట్టి పడుకోబెడతారో ఆ పడుకోబెట్టిన మేకలను వాళ్ళు ఏదో యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎన్కేర్ చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా వీళ్ళు ఈ 7 మెంబర్స్ గ్రూప్ లాగా కారు తీసుకొని వచ్చి మన దగ్గర అఫెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారంగా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాలా. దాదాపు 13 కేసులు మనకు కన్ఫెస్ అయ్యారు. ఆ 13లో షాద్నగర్ 4, చౌదరిగూడ 2, కుందూరు 2, పరిగిలో 2, అదేవిధంగా దోమ పొల్యూషన్లో 2, కుర్కచెర్ల పొల్యూషన్ 1, మొత్తం 13 కేసులు కూడా కేసులు నమోదయ్యాయి. ఈ 13 కేసులు వాళ్ళు కంప్లీట్ చేశారు. ఈ అక్యూలను అదుపులో తీసుకొని వాళ్ళ కంప్లీషన్ పంచాలు రాసుకోవాలి. వాళ్ళ వద్ద నుంచి దాదాపు 2,62,000 రూపాయలు, ఒక 16 మేకలు, అదేవిధంగా ఒక 4 కార్లు, 4 ఒక స్విఫ్ట్ కారు, ఒక ఎఫ్టీఏ కారు, ఒకటి కియా కారు, ఒకటి ఇన్నోవా క్రిస్టా కారు, ఈ 4 కార్లు కూడా స్వాధీనపరచుకున్నాము. అదేవిధంగా 16 మేకలు, 7 మొబైల్స్ కూడా స్వాధీనపరచుకొని ఈ నేరస్తులందరినీ, అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ కోయల్ కార్ సాయి కిరణ్ అనే ఒక రిసీవర్ను అతన్ని కూడా అరెస్ట్ చేసి మొత్తం 8 మందిని కోర్టు పంపడం జరుగుతుంది. దీంట్లో మా టీం అంటే ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, డిఐ వెంకటేశ్వర్లు, అదేవిధంగా పవన్ కుమార్, ఇన్స్పెక్టర్ సిసిఎస్ శంషాబాద్, అవినాష్ బాబు ఎస్ఐపి, శ్రీనివాస్ ఎస్ఐ, భూపాల్ ఎస్ఐ, శివారెడ్డి ఎస్ఐ, అదేవిధంగా మన స్టాఫ్ వచ్చినప్పుడు కుమార్, మహేందర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య మరియు షాద్నగర్ స్టాఫ్ ఎవరైతే రవీందర్, కరుణాకర్, మోహన్ లాల్, జకీర్, రాజు, సంతోష్లు అందరూ కూడా ఈ దీంట్లో టీం వర్క్ లాగా పనిచేసి వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం, అది రికవరీ హెల్ప్ చేసారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.